బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. విహార యాత్ర కాస్త విషాద యాత్రగా మారిన ఘటన కర్ణాటకలో జరిగింది. కోలార్ జిల్లా ముల్బాలోని ఓ ప్రైవేట్ పాఠశాల 46 మంది విద్యార్థులను విహార యాత్రకు తీసుకెళ్లింది. విద్యార్థులతో పాటు 6 ఉపాధ్యాయులు కూడా వెళ్లారు. మహాబలిపురం బీచ్ వద్ద విద్యార్థులు బోట్లో వెళ్తుండగా 4 విద్యార్థులు గల్లంతయ్యారు. సంఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది గల్లంతైన బోట్ను వెలికి తీశారు. అప్పటికే 4 విద్యార్థినులు మృతి చెందారు. పిల్లల మరణ వార్త తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పిల్లలు విహారయాత్రకు వెళ్లి తిరిగి విగత జీవులుగా వస్తారని అనుకోలేదని రోధించారు. యాజమాన్యం నిర్లక్ష్యమా లేక పిల్లల నిర్లక్ష్యమా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతి చెందిన విద్యార్థినులు స్రవంతి, లావణ్య, దీక్ష, వందనగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటకలో జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, అసలు దీనికి గల కారణాలేంటి? కర్ణాటకలోనే కోలార్ జిల్లా మల్బాగల్కి చెందిన ఒక ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు 46 మంది నిన్న ఏదైతే 6వ తేదీ నుంచి దక్షిణ టూర్ ఏదైతే టూర్ విజిట్కి వెళ్ళారు. వివిధ రకాల చారిత్రాత్మక ప్రదేశాలను విద్యార్థులను తిప్పుతూ వారు వెళ్తున్న నేపథ్యంలో నిన్న ముల్బాగల్ వద్దకు ఏదైతే మహాబలిపురంలోని చేరుకున్నారో మహాబలిపురంలో మొత్తం అన్ని విజిట్ చేసిన తర్వాత సాయంత్రం సమయంలో వారు అక్కడున్న ఏదైతే బీచ్ వద్దకు చేరుకున్నారో ఈ సమయంలో అల్పపీడన ప్రభావం వల్ల గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ అక్కడ విద్యార్థులకు సరైన ఉపాధ్యాయులకు కానీ అక్కడ విద్యార్థులకు కానీ సరైన సమాచారం లేకపోవడంతో ఒక బోటు నాటు పడవలు ఎక్కి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా 4 విద్యార్థులు ఆ గాలుల తీవ్రతకు బోటు అటు ఇటు కళ్లడంతో కింద పడిపోయారు. వారు 4 సముద్రంలో గల్లంతు కావడంతో ఫైర్ సిబ్బందికి ఈ సమాచారాన్ని వెంటనే తెలియజేయడంతో వారు వచ్చి ఆ మృతదేహాలను వెలికి తీశారు. మొత్తం మీద అయితే ఓవైపున వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ విద్యార్థులను బోట్లోకి ఎక్కించిన ఉపాధ్యాయుల యాజమాన్యం నిర్లక్ష్యం ఫలితంగానే ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తుంది. స్థానికంగా ఉన్నవారు ఈ సమయంలో లోపలికి వెళ్ళకూడదని చెప్పినప్పటికీ వారు లోపలికి వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మహాబలిపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తల్లిదండ్రులు అయితే విలపిస్తున్నారు. వారి విషాదాన్ని తట్టుకోలేని పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఒక కుటుంబానికి చెందిన వారైతే ఇద్దరు ఏకైక సంతానంగా చెప్తున్న నేపథ్యం. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇటు ఏదైతే కర్ణాటకకు సంబంధించి విద్యాశాఖ కూడా విచారణకు ఆదేశించిన నేపథ్యం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఇటువంటి టూర్లు వెళ్లడమే తప్పు. అంతేకాకుండా వెళ్లిన సమయంలో అక్కడ వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకోకుండా ఏ విధంగా సముద్రంలోకి పిల్లలను తీసుకువెళ్లారంటూ కూడా యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్న నేపథ్యం. మొత్తం మీద యాజమాన్యము అక్కడ వెళ్లిన విద్యార్థుల యొక్క నిర్లక్ష్యం ఫలితంగానే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు ప్రస్తుతం. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.